తులసి మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామంటూ. రావు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. నూరారా స్వాగతం సుస్వాగతం. బాగున్నారా అన్నయ్య? ఎలా ఉన్నారు పిన్ని? ఇన్నాళ్లకొచ్చారా అని ఆత్మీయంగా పలకరించాల్సిన నేను నాకు నేనే శాపం పెట్టుకుని ఇలా మూగదానిగా నటిస్తున్నాను. నా సంతోషాన్నంతా మాటల్లో కాకుండా మౌనంగానే అనుభవించాలని రాసిపెట్టినట్టుంది. తులసి, అలా సైలెంట్ అయిపోయావేంటి? హ్యాపీగా ఉండు. బాగున్నావా అయ్యా? బాగున్నామండి. మా అబ్బాయిల పెళ్లికి మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. యాక్సిడెంట్ జరిగి మీ భార్య తులసికి మాట పోయిందంట కదా, ఇది కూడా ఒకందుకు మంచిదేలే. ఊళ్ళో గొడవల్లో తలదూర్చకుండా ఉంటుంది. అమ్మా, తులసమ్మ వింటుందే. అలా భయపడాల్సిన అవసరం లేదే. యాక్సిడెంట్లో మాట పోవడమే కాదు, చెవులు కూడా పోయాయంట. ఏమీ వినపడదు. అది కూడా ఒక అదృష్టమే. చూడండి, మా పిల్లల పెళ్లికొచ్చారు, అంతవరకు బానే ఉంది. మధ్యలో మా తులసి నోటి గురించి మీరెందుకండి నోరేసి మాట్లాడతారు? లోపలికి పదండి. నాకంతా వినపడింది పిన్ని. 2000 అవసరం పడింది, 3000 ఇవ్వు మళ్ళీ ఇచ్చేస్తా అని నా దగ్గరకు వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. చెవుల్లోంచి రక్తం రావాలి. తులసి, తనేం మాట్లాడిందో నీకు వినిపించలేదు కదా? అమ్మయ్యా, అనేవాళ్ళు ఎన్నైనా అంటారు, అవన్నీ మనం పెద్దగా పట్టించుకోకూడదు. రండ్రా. నమస్కారం. హాయ్. హలో అండి. నమస్కారం. హాయ్ అండి. రండి బాబు. మేము ఝాన్సీ మేడం వాళ్ళ ఆఫీసులో పనిచేస్తూ ఉంటాం మేడం. అర్థమైంది బాబు. మా తులసి మిమ్మల్ని ఇలా అడిగినందుకు ఏమనుకోకండి, లోపలికి పదండి. థ్యాంక్స్ మేడం. నమస్కారం.
అరే పిచ్చి నాకుండే, మనం వచ్చింది తినడానికి కాదురా, పెళ్లి కూతురుని తీసుకెళ్ళడానికే. పెళ్లిలో పెళ్లి కూతుర్ని గుర్తుపట్టడం చాలా ఈజీ అన్న, ఎత్తికెళ్ళిపోదాం. ఆ? గట్టిగా మైక్లో చెప్పరా, ఇంకా బాగుంటుంది. ఎక్స్ట్రాలు చేయకుండా రండి. అన్నా పెళ్లి కూతురు, ఎత్తికెళ్ళిపోదామా? రే పెళ్లి కూతురంటే ఇక్కడ ఇద్దరున్నారా, ఎవరిని ఎత్తుకెళ్లాలో వాళ్ళనే ఎత్తుకెళ్ళాలి. బుర్రలేనేత పదండి. మనం కిడ్నాప్ చేయాల్సిన పెళ్లి కూతురు ఏమి కాదు. ఇదిగో ఈమె, ఇది వధువు రూమ్ నెంబర్ 2, అదిగో వధువు రూమ్ నెంబర్ 1 అక్కడ ఉందనుకుంటా. పదండి. సరేనా? రూమ్ లో ఫ్రెండ్స్ ఉన్నారా, ఝాన్సీ గారు హెల్ప్ తీసుకోమని నందిని మేడం చెప్పారు కదా, ఫోన్ చేద్దాం. అలాగే అన్న. రండి. హలో హలో మేడం, మమ్మల్ని నందిని గారు పంపించారు. అర్థమైంది. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? రేవతి ఉన్న రూమ్ బయటే ఉన్నాం మేడం. సరే, మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. అలాగే మేడం. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. రెడీ అవ్వకుండా మళ్ళీ ఎక్కడికి వెళుతున్నావే? నీకేం కావాలో చెప్పక్క, నేను తీసుకొస్తాను. నీకెందుకే, కాసేపట్లో వస్తానని చెప్పాను కదా, ఆగు ప్లీజ్. అమ్మా, అక్క అలా కోపడుతుందేంటమ్మా? రేవతి ఏ పెద్ద కోడలని తెలిసినప్పటి నుంచి ఇలానే ప్రవర్తిస్తుంది. అదేమన్నా నువ్వు పట్టించుకోకు, వదిలే. సరే అమ్మా. నందిని పంపించింది మిమ్మల్నే కదా? అవును మేడం. పెళ్లికి ముందే పెళ్లి కూతురు రేవతిని మండపం నుంచి తీసుకెళ్ళిపోమన్నారు. గట్టిగా అరవకండి, మీ మీద ఇక్కడ ఎవ్వరికి అనుమానం వచ్చినా అడ్డంగా దొరికిపోతాం. మేడం చూడండి, మీరు ఎలా కిడ్నాప్ చేసి తీసుకెళ్తారో నాకు తెలీదు. అస్సలు అనుమానం రాకూడదు. ప్లాన్ ఉంది మేడం, కానీ రూమ్ లో చాలా మంది ఉన్నారు. సరే, వాళ్ళని నేను బయటికి పంపిస్తాను. రేవతి ఒక్కతే ఉండేలా చూస్తాను. జాగ్రత్తగా సౌండ్ రాకుండా తీసుకెళ్ళండి. అలాగే మేడం. వెళ్ళండి. మేడం,
అయినా నేను ఆఫీస్లో కనిపించగానే లేచి నిలబడ్డం నీకు బాగా అలవాటైంది. కానీ ఇది ఆఫీస్ కాదు, నువ్వు నాకు కాబోయే తోడికోడలివి. ఇందాక నేను చేసిన గొడవంతా మనసులో పెట్టుకోకు. నువ్వు నాతో చెప్పలేదన్న కోపంతో నిన్ను, వాళ్ళైనా చెప్పలేదన్న కోపంతో ఈశ్వర్ వాళ్ళని గట్టిగా అరిచేశాను. నా కోపం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. తెలుసు మేడం. నా మీద ఆ కోపాన్ని ఎంతగా ప్రదర్శించేవాళ్ళో నాకు బాగా తెలుసు కదా. ఎలాగో తోడికోడలం అవుతున్నాం కదా, ఇక అలా ఉండంలే. పైగా ఆ ఇంటికి నువ్వు పెద్ద కోడలివి. అన్నట్టు ఇందాకటి నుంచి నా మేకప్ సెట్ అవ్వట్లేదు, అక్కడక్కడ ప్యాచెస్ వస్తున్నాయి. కాస్త వీళ్ళని పంపిస్తావా? సెట్ చేసుకుంటాను. తీసుకెళ్ళండి మేడం, పర్లేదు, వెళ్ళండి. వెళ్ళండి. థ్యాంక్ యూ రేవతి. అలాగే మేడం. ఏయ్, ఎవరు మీరంతా? నా రూమ్లోకి ఎందుకు వచ్చారు? చెప్పేంత టైం లేదు. చెప్పే. ఏయ్, రే తీసుకురండి రా. ఏమైందన్నా? ఎవరు వస్తున్నారా? మళ్ళీ ఏమైందన్నా? బయట ఎవరో తిరుగుతున్నారా? కొంచెం ఆగండి. ఎవడో ఒకడు వస్తున్నాడు రా. ఉండు, ఝాన్సీ మేడం కాల్ చేద్దాం. హలో మేడం, బయట అందరూ ఉన్నారు మేడం. ఒకసారి మీరు రూమ్ లోపలికి రండి మేడం. సరే, వస్తున్నాను. ఓకే మేడం. ఏమైంది? మేడం, బయట ఎవరో ఒకరు తిరుగుతూనే ఉన్నారు మేడం. అవునవును, నేను చూశాను. ఇంకెక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ముహూర్తం టైం కూడా దగ్గర పడుతుంది. సరే, మీరు మండపంకి అటుపక్కన ఉండండి. నేను ఎలాగోలాగా తీసుకొస్తాను. మీరు వెళ్ళండి, వెళ్ళండి. దించండి, దించండి, దించండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఇది ఇప్పుడప్పుడే లేచేలా లేదు.
నా మొహం చూస్తారేంట్రా? తీసుకెళ్ళండి. Idiot. ఈ టైంలో తింటారేంట్రా? ఈ బీర్వాలో కిడ్నాప్ ఐడియా భలే వర్కౌట్ అవుతుంది. వెళ్ళు, దీంతో నీ పెళ్ళి ఆగిపోవాలి. లేకపోతే నువ్వు నేను ఒకే ఇంటి కోడలమవుతామా? అది కూడా నువ్వు నంబర్ 1 కోడలు, నేను నంబర్ 2నా? ఆ తులసికి నువ్వు కోడలు అవ్వకూడదు. నెవర్. నువ్వు నాకెప్పటికీ పియ్యగానే కనిపించాలి. నీ రెస్పెక్ట్ ఎప్పుడు తగ్గకూడదు. వెళ్ళవే, వెళ్ళు. ఏయ్, బీరువా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అది ఝాన్సీ మేడం తీసుకెళ్ళమన్నారు. ఝాన్సీ మేడం దేనికి? అది బీరువా డ్యామేజ్ అయింది సార్, రిటర్న్ చేసేయమన్నారు. అవునా? అవును సార్. ఝాన్సీ మేడం ఆఫీస్ వర్క్లు ఇంటి వర్క్లు మేమే చూస్తాం సార్. రే తీసుకెళ్దాం, పట్టండి రా. అమ్మా, పెళ్లి కుమారులు ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. కళ్యాణం కమనీయం, ఈ రెండు మనసులే రమణీయం. ఆగిపోతున్న పెళ్లిళ్ళకి ఇక్కడ ఎన్నెన్ని సంబరాలో. ఆ తులసి కంట ఆనంద బాష్పాలు కాదు, రక్త కన్నీరు రావాలి.